కొనసాగింది అంతర్వేది. అంతర్వేదికి నా ఎక్స్పెక్టేషన్ వచ్చే 1-2 yearsలో 10 lakh పిలిగ్రిమ్స్ రావాలి. ఇది నా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకుంటా గత 2 సంవత్సరాలుగా దానికోసం కాస్త ఎలివేషన్ తీసుకొచ్చాం. 2024కి చూసినట్టయితే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. మొన్న 26 ఈ సంవత్సరం 26 ఫిబ్రవరిలో, జనవరి నుంచి ఫిబ్రవరి నెలలో జరిగిన తీర్థంలో చూసినట్టయితే సుమారు 7 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం. 10 లక్షలకు వస్తే పరిస్థితి ఏంటంటే నేను అట్లా ఎలా తీసుకురావాలని కూడా ముఖ్యమే. ఎందుకు అంతర్వేది అంటే మనకున్న రిసోర్సెస్ ఏంటి మనం చూసుకోవాలి. ప్యాడీ, కోకో ఈ 2 తగ్గిపోయాయి. మీకు తెలుసు, ఒక పక్కన ఈ ముంపు వల్ల డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడిపోవడం వల్ల ఏదైతే అగ్రికల్చర్ మీద ఆధారపడ్డామో, కోకోనట్ మీద ఆధారపడ్డామో అవి తద్వారా ఎంటైర్ ఎకానమీ మన ఊళ్ళో ఉండే ఏదైతే ఆధారపడి ఉన్నామో అది తగ్గిపోయి. మీరు కొట్టుకొచ్చి కొనుక్కోవాలంటే ఎవరైనా పంటలు పడితేనో కూరగాయలు పడితేనో తెచ్చుకుంటారు. కానీ ఈరోజు గవర్నమెంట్ డబ్బులు పడితే వచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. అది రైతు భరోసా లేకపోతే ఏదో ఒక స్కీమ్ వచ్చి దాంట్లో మేజర్ బెనిఫిట్ వస్తే పబ్లిక్ దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుందే తప్ప ఇక్కడ కమర్షియల్గా మనం అసలు ఎక్కడ కూడా మనం సర్వైవ్. నా వ్యూ ఎలా ఉందంటే, ఒక స్టేజ్లో మనం కనుక కరెక్షన్ మెషర్స్ తీసుకోకపోయినట్టు, కరెక్ట్ చేయకపోయినట్టు వలస వెళ్ళిపోవడం మనం ఇక్కడ సర్వైవల్ కష్టం. ఎందుకంటే ఉండే కొద్ది డిగ్రేడ్ అయిపోతుంటుంది, ముంపు పెరిగిపోతుంటుంది, పంటలు పాడైపోతుంటాయి, కొబ్బరి చెట్లు చచ్చిపోతూ ఉంటాయి. మరి ఎట్లా డ్రైవింగ్ ఫోర్స్ ఇప్పటికే యూత్కి ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ లేవు. అందరూ కూడా నియర్ బై సిటీస్కి వెళ్ళిపోవలసిందే. ఎక్కడంటే మిగిలిన వాళ్ళు ఎవరో ఇంకా వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ ఉండే సర్వైవ్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే మైగ్రేట్ అయిపోగలరో వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోతారు. మైగ్రేట్ కాని వాళ్ళే పరిస్థితి. దీన్ని కొంచెం మార్చాలి. ఇది బేసిక్ డైమెన్షన్. అది మీకు ఒక యాంగిల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే అంతర్వేది 10 లక్షల మంది భక్తులు రావడం, 20,000 మంది విజిటర్స్ భక్తులు ప్రతిరోజు దర్శించుకోవడం. ఇది మనకి తెచ్చే బిజినెస్. కమర్షియల్ వైబిలిటీ అప్పుడు వస్తుంది. అంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అవ్వాలి. ట్రాన్సిట్లో ఉండే టౌన్స్ ఏంటి, ప్రాజెక్ట్ అంటే ముఖ్యంగా సెంట్రల్ ప్లేస్ మల్లిపురం అనేది ఒక ట్రాన్సిట్ ప్లేస్. కాబట్టి ఇది లార్జ్ స్కేల్లో పెంచుకుంటుంది. అప్పుడు ఇప్పటికి దాని పరిస్థితి అది. నాకు ఇది చూసుకుంటా ఉంటప్పుడు ఏంటంటే, మనం అంతర్వేదికి వెళ్ళేదానికి ఈ భక్తులు పెరగాలంటే ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? నెంబర్ 1, రోడ్స్ వైడ్ ఉండాలి. సింపుల్. రోడ్స్ వైడ్ రోడ్స్ ఉంటే
ఎలాంటి ఇబ్బంది లేకుండా జనం వెళ్తా వస్తుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మనకి ఏదైతే 13.5 కిలోమీటర్ల దూరం ఉందో అంతర్వేది నుంచి మన తేక్సెట్పాలెం నుంచి అంతర్వేది, దాంట్లో 10 కిలోమీటర్లు వైడింగ్ చేస్తాం, డబల్ రోడ్ చేస్తాం. షాలివల్ అసలు ఎంత స్మూత్గా జనం వెళ్ళిపోతున్నారంటే నాకున్న ఫీడ్బ్యాక్ బయట నుంచి వస్తున్న వాళ్ళందరూ ఎక్సలెంట్గా ఉందండి మీరు వాళ్ళ రోడ్డు చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇక్కడ బాటిల్ నెక్ 3.5 కిలోమీటర్లు బాటిల్ నెక్ ఇంకా డెవలప్ చేయాలి వైడింగ్. దాంతోపాటు అటు నుంచి సకినేటిపల్లి గోల్ వరకు లంక కట్టు మీద ఉంది. దీన్ని డబల్ లైన్ చేస్తారు. ఎప్పుడైతే దాన్ని డబుల్ లైన్ చేస్తానో ఇది ఎంట్రీ, అది ఎగ్జిట్ కింద చేసేసుకున్నాం. జనానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా డబుల్ రోడ్స్ కంప్లీట్గా ఇటు ఎంటర్ అవుతారు జనం, అటు ఎగ్జిట్ అయ్యారు. 10 లక్షల మంది వచ్చినా సేఫ్గా హ్యాండిల్ చేయొచ్చు అనేది నాకున్న అభిప్రాయం. దీనికి అనుగుణంగా మార్చుకున్నాను ఎంటైర్ సిస్టమ్. ఇప్పుడు మల్కిపురం నాకు బాటిల్ నెక్ తయారైంది. నాకున్న అభిప్రాయంలో బాటిల్ నెక్ నెక్స్ట్ బాటిల్ నెక్ ఎక్కడ ఉందయా అంటే మల్కిపురం. దీన్ని 4 లేన్ చేయాలి. అది మీరు ఎంత సహకరిస్తారని మీరే చెప్తున్నారు. ఇది మీ ఒక్కరి కోసమే కాదు, ఎంటైర్ ఎకానమీ దీని మీద బేస్ చెప్తున్నాను. ఇది చేస్తేనే కానీ ఎంటైర్ ఫ్లో మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేని పరిస్థితి. కాబట్టి మల్కిపురం 4 లేన్ చేయడం అనేది చాలా క్రిటికల్. ఇది వస్తుంది ఏది బైపాస్ రోడ్ వస్తుంది, ఢిల్లీ నుంచి కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయి నర్సంపూర్ బైపాస్ అంటుంది, అది వస్తుంది. దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ మనకి ఈ కనెక్టివిటీ అవసరం. దీనికి నేను మల్కిపురంలో ఉండే బాటిల్ నెక్ రిమూవ్ చేయాలనేది నా ఉద్దేశం. ఇది 3.5 కిలోమీటర్లు వస్తుంది, 3.4 కిలోమీటర్స్ అక్కడి నుంచి ఈ విశ్వేశ్వరపురం నుంచి అది మన వెంకటేశ్వర స్వామి గారి 3.4 కిలోమీటర్స్, 13 పాటలు ఇప్పుడు బ్యాక్ ప్రపోజల్ పెట్టాము. సో అక్కడ దాన్ని వైడింగ్ చేయడానికి 9 crores పెట్టాం. అది మూవ్ చేస్తాం ఏదో రకంగా 27 వచ్చే సంవత్సరం పుష్కరాలు కూడా వస్తుంది. ఆ టైంలోనైనా దాన్ని వైడింగ్ చేసేస్తాం. అంటే ఎలా చేయాలి ఏంటనేది కొంచెం ప్రిపేర్డ్ ఉండాలి విషయం. అది కాకుండా నాకు చెప్తా ఉంటాడు దానికి ట్రైన్ లేకపోతే చాలా ఇబ్బంది, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ట్రైన్ కూడా దాంట్లో తీసుకురావాలి, సెంట్రల్ మీడియం కావాలి, లైటింగ్ ఉండాలి. ఒక సిటీలో ఎలా ఉంటుందో అలాంటి ఎన్వైర్మెంట్ తీసుకొస్తే బాగుంటుంది. దీనికి ప్రయత్నం చేద్దాం. అందరూ ఇంత ఎన్వైర్మెంట్ వస్తుందంటే అందరూ కోఆపరేట్ చేస్తారు. నాకు తెలిసిన కోఆపరేట్ ఎందుకంటే లెవెల్ జంప్ అవుతుంది అన్నాడు. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ ఇంతవరకు అలాంటి లెవెల్ జంప్ జరగని పరిస్థితులు తీసుకురావాలి. ఒక లెవెల్ జంప్ మనం తీసుకురావాలంటే దానికి ఖచ్చితమైన ప్రయత్నం మనం చేద్దాం. దానికి అందరూ కోఆపరేట్ చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్క సందర్భం చెప్తుంది ఈ కాంటెక్స్ట్. ఈ బైపాస్ రోడ్లోనే విశ్వనాథరాజు